ద్వారా పశ్చిమ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా మేము చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం గతంలో రాజకీయ నాయకులు చూసాం, కానీ డిఫరెంట్ ఆఫ్ ది పొలిటీషియన్ టుడే అవర్ క్యాండిడేచర్. ఈ సుజనా చౌదరి గారు రాజకీయ భాష ఎక్కడా కూడా వాడట్లేదు. ఆయన ఆలోచన సరళి దోషులతో స్టార్ట్ అవ్వట్లేదు. ప్రత్యర్థిని దూషించేదాన్ని ఏజెండాగా ఎత్తుకోలేదు. ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, నా ఆలోచనల్ని, నా విధానాల్ని నేను ప్రజలతో షేర్ చేసుకుంటా. ఈ నియోజకవర్గం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారాలి. ఈ నియోజకవర్గం చాలా విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి ప్రజలతో కూడిన నియోజకవర్గం. ఇక్కడ వన్ టౌన్ అంటే గతంలో చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉండేవారు, కానీ నా పర్యటన ద్వారా నేను ఒక చిన్న విషయాన్ని గమనించాను. ఇక్కడ రోడ్లు అయితే చాలా ఇరుగ్గా ఉంటాయి, కానీ వన్ టౌన్ ప్రజల యొక్క, పశ్చిమ నియోజకవర్గ ప్రజల యొక్క మనసులు మాత్రం చాలా విశాలమైనవి. కుళ్ళు కుతంత్రాలు తెలియనటువంటి మనస్తత్వాలు. వాళ్ళ హృదయాల్లో చోటంటూ ఇస్తే చిరస్థాయిగా మనల్ని ప్రేమిస్తారు అనే భావాన్ని వారు వ్యక్తం చేయటం. అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టడానికి వారు ఓం భీమ్ బుష్ డామ్ డూమ్ డుష్ అనే ఏజెండా ఎత్తుకోలేదు. ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ లీగల్ ఎయిడ్, ఫ్రమ్ మెడికల్ ఎయిడ్, ఫ్రమ్ ఎడ్యుకేషన్ హబ్, ఫ్రమ్ ఇండస్ట్రీస్ హబ్, ఈ యొక్క మౌలికమైనటువంటి ఏర్పాట్లతోనే, అలాగే వన్ టౌన్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్నటువంటి ఒక ఎడ్యుకేషన్ సంస్థలు కూడా, అది ప్రభుత్వం నుంచా, కార్పొరేట్ సంస్థల నుంచా, అదేవిధంగా విదేశాల్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ద్వారానో ఏర్పాటు చేసి ఈ పేద పిల్లల్ని ఆనిముత్యాలుగా తయారు చేసి ఈ దేశానికే కాదు ప్రపంచానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి అందించాలనే దృక్పథం ముందు చూడండి. అది వాటర్ని ఆలోచింపజేస్తూ ఉంది. వాటరు సుజనా చౌదరి గారి మాటల్ని విశ్వసిస్తూ ఉన్నారు. ఈరోజు పూర్తిగా చూడండి, ఒక్కసారి బయట చూడండి, ఎంత చల్లచల్లగా హాయిగా ఎంత బాగుందో. సుజనా గారి మనసు కూడా అంతే చల్లని, కల్మషం లేని, తెల్లని మల్లెపూలాగా. ఆయన చెప్పేటటువంటి ప్రజలు ఆలోచించే స్థితికి వెళ్ళారు. అలాగే విశ్వాసం చూపిస్తూ ఉన్నారు, వాతావరణం మార్చుకున్నారు. అతని మీద అసత్యమైనటువంటి ఆరోపణని ఓటర్ మహాశయుడు అతనే తిప్పికొడుతూ సుజనా చౌదరి గారు ఈజ్ ద షూటబుల్ క్యాండిడేచర్ ఆఫ్ ది వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ. వారు వస్తేనే మా నియోజకవర్గ స్వరూపం మారిపోతుంది. మా నియోజకవర్గం అభివృద్ధి బాటలో 175 నియోజకవర్గాలకి ఆదర్శమైనటువంటి నియోజకవర్గం ఈ విజయవాడ పశ్చిమ అవుతుందని ఆలోచన దిశగా యావత్తు ఓట్లు వచ్చాయి. 13వ తారీఖు ఇప్పుడు వస్తుందా, ఎప్పుడు తెల్లారుతుందా, పోలింగ్ బూతుల దగ్గరికి వెళ్ళి క్యూ కడదామా, గమనం గుర్తు. అలాగే మరి రాజకీయాల్లో అన్న ఎన్టీఆర్ గారి శత జయంతి, నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా ఆయన ప్రారంభించాడు. అన్న క్యాంటీన్లు, పేదోడికి పట్టెడన్నం
పేదోడి యొక్క కొత్త కొట్టాడో, ఆకలితో అలమటించాడో, అన్నా క్యాంటీన్ని దురుద్దేశంగా ఎత్తివేశాడో ఆ సైకోకి ధీటుగా ఆపన్న హస్తం అందించాడు. పట్టాడు అన్నం. ఆ అన్నం కూడా స్టోర్ బియ్యం కాదు, అదేవిధంగా వేరే బియ్యం కాదు, మన ఇంట్లో వాడుకునే సన్న బియ్యంతో నాణ్యమైనటువంటి భోజనాన్ని ఉచితంగా అందించాడు. అలాగే కోట్లాది రూపాయల్ని అతను వెచ్చించి మెడికల్ క్యాంప్ని మన నియోజకవర్గమే కాదు, యావత్తు పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలతో శాబాష్ అనిపించుకున్నటువంటి శివరాజ్ చిల్లికి ఎదురు లేకుండా మాటలు చెప్పలేదు, సొల్లు కప్పులు చెప్పలేదు, దూసుకుపోయాడు. అలాగే రేపు 13వ తారీఖున సైకిల్ గుర్తు మీద ఎవరు ఊహించినటువంటి భారీ మెజార్టీ 1,00,000 పైచిలకు మెజార్టీతో సారు గెలవబోతా ఉన్నారు. దేశ ప్రజల్ని, దేశ ఎంపీల దృష్టిని ఆకర్షించబోతా ఉన్నాడు. వీరిద్దరి గెలుపు నల్లేరుపై నడక, సునాయాస గెలుపు, గెలిచి తీరుతున్నారు. ఆ గెలుపులో మనందరం కూడా భాగస్వామ్యం కావాలని, మనమే ఆ భూమిక పోషించాలని, మీ ద్వారా మనం అందరం కూడా మా యుద్ధానికి, మా సంగ్రామానికి మనమే నడుం కట్టి ఈ విజయంలో పాల్పంచుకోవడానికి మరి మేము ఏ రాజకీయ నాయకుడి పక్షాన, ఏ వ్యక్తి పక్షాన కాకుండా ఒక అసోసియేటెడ్ టీమ్గా ప్రేమయ్యాం. నేను ఎక్కడ మాటలు చెప్పలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి పురోగతించడానికి ఇష్టపడలేదు. ఒకటే ఆశయం, ఒకటే సంకల్పం, ఒకటే ఆలోచన, ఇరువురు అభ్యర్థిని గెలిపించడానికి మేము పెద్దలు అందరి సహకారంతో ఇక్కడ బీసీలు, వైశ్యాసు, కాపులు అనేక మంది అయినటువంటి అందరితో మేము మాట మంచి నిర్వహణ కమిటీ అనే పేరు మీదే కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతా ఉన్నాం. మా స్థాయిలో మేము వినూత్నమైనటువంటి ఆలోచనలతో ఓటర్ మహాశయుని వేడుకుంటూ ఉన్నాం. ఓటరు స్పందించే తీరు చూస్తే మాకు చెప్పరాని సంతోషం. ఏ విధంగా ఉందయ్యా అంటే, మేము పనిచేస్తున్నాం, అసలు కష్టాన్ని మర్చిపోతున్నాం, మా అభ్యర్థుల గెలుపులో మా వంతు భూమిని మేము పోషిస్తున్నాం అనే తృప్తి, ఓటర్ల మహాశయుడి యొక్క రెస్పాన్సిబిలిటీని, వారి యొక్క రెస్పాన్స్ను చూసి మేము ఉబ్బి తప్పుతున్నామని మీ ద్వారా మనం